దీక్షా దివాస్ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ తెలంగాణ తల్లి అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య మరియు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గంపా గోవర్ధన్, జాజల సురేందర్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజాబుద్దీన్ మరియు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దాపేదర్ శోభారాజు, వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బాబు जोहार तेलंगाना अमरवीरुलकी जोहार 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 तेलंगाना अमरवीरुलकी जोहार 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 तेलंगाना जोहार तेलंगाना अमरवीरुलकी जोहार 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 तेलंगाना अमरवीरुलकी जोहार 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 నాయకులు ఉద్యోగులు దయచేసి ఎవరి శిబిరంలో పాల్గొనాలి. అన్నిటికి గురైతే మన ఉద్యమ నాయకులు కానీ ఈ పదవుల నుంచి ఎంతో 10 సంవత్సరాల నుంచి నేను మనోవేదన గురవుతున్నానని చెప్పేసి పదవిని కూడా త్యాగించి తెలంగాణ ఉద్యమం బట్టి తెలంగాణలో భారతీయ ఉద్యమంలో తెలంగాణ సాధించింది. ఇంకా తెలంగాణ రాష్ట్రం సాధించుకోండి. వారి సీనియర్ నాయకులు, మాజీ నవ యువకులు గంపా గోవర్ధన్ ఎవరో ప్రజల ప్రాణాలు తీసుకోకుండా మనము తెలంగాణ సాధించాలంటే తెలంగాణ మధ్యలో కేసీఆర్ సంఖ్యలో 26 మంది గెలిచి 6 కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఎంతో తోడ్పడ్డాయని తీరా అధికారంలో వచ్చిన తర్వాత నవంబర్ 29, 2009లో వారు అమర నిరాహార దీక్ష చేపట్టిన రోజు కాబట్టి ఎంతో మంది అమరవీరుల త్యాగాలు మరియు సమావేశం కాబట్టి మౌనం పాటిద్దామని కోరుతున్నాను. దయచేసి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. రాదు కానీ కేసీఆర్ మలివిత్తర ఉద్యమంలో ఎంతో మంది యువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాంతాచార్య లాంటి యువకులు ప్రాణాలను చేసిన వీటన్నిటికీ చివరి ఒకటే నిర్ణయిస్తున్నారు కేసీఆర్ గారు. నేను ఖచ్చితంగా సచ్చినా సరే కానీ తెలంగాణ వచ్చి తీరాల్సిందని ఆమరణ నిరాహార దీక్ష కూడుకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి నవంబర్ 29 నాడు ప్రారంభిస్తే అదే డిసెంబర్ 9 నాడు ఈ దేశానికి స్వయంగా హోంమంత్రి అయినటువంటి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే ఆంధ్ర వాళ్ళు చూసినట్టు ఆంధ్ర వాళ్ళు అక్కడెక్కడనే ఉద్యమం స్టార్ట్ చేసి రైలు పెట్టడం, ధర్నాలు చేయడం, మళ్ళీ చూసి అన్ని కార్యక్రమం చేస్తే మళ్ళా 2 3 ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనం అందరం చూస్తాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు, నా తోటి కార్యకర్తలు చాలా మంది కుల మతాలకు అతీతంగా సంపన్న వర్గాలు కులం తెలంగాణ కోసం
రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు కేసీఆర్ గారు నిరాదీక్ష ఏదైతే పూర్వలు ప్రకటించిందో ఈ రోజులో మనం దీక్షా దివాసాన్ని మొదటి జరుపుకుంటా ఉన్నాం. నేను మీ అందరికీ తెలియని కాదు విషయం, ఒక్కసారి మనం మననం చేసుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో మనం పోయేది ఉంది కాబట్టి గతంలో ఏం జరిగింది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మరింత ఉత్సాహంతో ముందుకు పోయే అవకాశం మన అందరికీ ఉంటుంది. నరేంద్ర మోడీ నువ్వు ఏమనుకున్నావు? కల్లుకుంట కవిత గారిని దొంగ ఈడీ కేసు పెట్టి టీఆర్ జైల్లో పెడితే కేసీఆర్ లొంగి అవుతాడంటున్నావు. బిడ్డ కేసీఆర్ లొంగుతాడా? 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 బరాబర్ లొంగడు. మిత్రులారా, ఇంత ద్రోహం చేస్తున్న ఆ సమయంలో అంటే 100 కోట్లు తిన్న రాబందును తీయాలంటే, ద్రోహాల చరిత్రను మళ్ళీ తిరగ రాయాలంటే, అవకాశాల మీద జరిగిన దౌర్జన్యాన్ని తిరగ రాయాలంటే, కర్మి కొట్టాలంటే, అవమానాలను తట్టుకొని నిలబడాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి. ఆ నాయకుడే మనకు కేసీఆర్ గారి రూపంలో ప్రకృతి మనకు ప్రసాదించింది. మిత్రులారా, ఆ రోజు మొదలైన ఉద్యమం 2014 వరకు నడిచి చాలా గొప్పగా రాజ్యాంగబద్ధంగా నడిచి హింస లేకుండా అహింసాయుతంగా నడిచి ఈ రోజు మనందరికీ కూడా తెలంగాణ తీసుకొచ్చింది. మిత్రులారా, ఈ రోజు దీక్షా దివస్ కేవలం మనం జరుపుకునే దివసే కాదు, తెలంగాణలో ఉండే 3,50,00,000 మంది ప్రజలు జరుపుకోవాల్సిన పండుగ ఈ రోజు దీక్షా దివస్. మిత్రులారా, ఆనాడు కేసీఆర్ గారు త్యాగం చేయకపోతే వృద్ధులకు పింఛన్ వస్తుందేనా? ఒక్కసారి ఆలోచించండి. వితంతులకు పింఛన్లు వస్తుందేనా? బీడీ కార్మికులకు పింఛన్లు వస్తుందేనా? ఇతరులకు వస్తుందేనా? ఎక్కడకు వస్తుందేనా? డయాలసిస్ పేషెంట్లకు వస్తుందేనా? ఫైనాన్షియల్ పేషెంట్లకు వస్తుందేనా? ఎప్పుడన్నా ఆలోచించిందా కాంగ్రెస్ పార్టీ? మిత్రులారా, మీకు తెలియని విషయం కొంచెం చెప్తాను. మీరు ఈ రోజు మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీ గూగుల్ దగ్గరికి పోయి గూగుల్ సర్చ్ ప్రాణమింపడంటే పొద్దు పొడగడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. అలా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణ సాధనే నాకు ముఖ్యమని తెలంగాణ ఉద్యమంలో మనందరినీ నడిపించి తాను ముందు వేసినటువంటి మాన్య కేసీఆర్ సార్ ఇవాళ ఉద్యమం ప్రారంభించినటువంటి రోజు, ఆమెను నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి ఈ రోజు మరి ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది 60 ఏళ్ల పీడన, అణచివేత, దోపిడీ వాటన్నింటినీ మన ప్రాంతం నిధులు నియామకాలు ఎన్ని కొలగొట్టాలి, ఎంత వివక్ష ఎదుర్కొన్నాం, వాటన్నింటినీ మన తెలంగాణ రాష్ట్రం ఒకటే సమకూర్చగలదు, మన నష్టాన్ని కూర్చగలదు అని చెప్పేసి మరి తాను ముందు తన ప్రాణత్యాగాన్ని సిద్ధపడ్డ కేసీఆర్ సార్కు ఉద్యమ వందనాలు వేదిక మీద ఉన్నటువంటి కదలాల్సినటువంటి అవసరం ఉంది. కామారెడ్డి గడ్డకు పోరాటాల పూర్తి గడ్డని చేస్తూ ఉన్నది. ఇక్కడే ధూమ్ధాం ఆవిర్భావం జరిగింది, ఇక్కడే ధూమ్ధాం తోడుపోతున్నది. ఈ గంటిలోనే కామారెడ్డిలోనే మరి 4 సార్లు 5 సార్లు కామారెడ్డికి ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు రావడం జరిగింది. ఇక్కడ ఉద్యమ యోగులను కన్నది వీరుల కన్నది నేల చూరుల కన్నది, వీరుల కన్నది నేల చూరుల కన్నది. ఇంత కళ్యాణ గడ్డనే కాదు ఈ దీక్ష దివస్లోని ప్రతి కార్యకర్త ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి మన గ్రామాలలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఈ నాయకత్వం చేసినటువంటి గ్రామాలలో
చెలగాడుతున్నాయి. మీరు కట్టిన